తస్లిమా నస్రిన్ ఈ పేరు వింటే చాలు చాలామందికి సుపరిచితం. మనం పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలియని వాళ్ళ కోసం చెప్తా. లజ్జ అని చెప్పి ఒక బుక్ రాశారు ఆమె. యాక్చువల్గా ఈమె ఒక బంగ్లాదేశీ, ఒక ముస్లిం. అయితే ఈమె ఖురాన్ చదివారు, భగవద్గీత, బైబిల్ అన్నీ రకరకాలైనటువంటి పుస్తకాలన్నీ చదివిన తర్వాత ఆమె ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చారు. అదేంటి అంటే ముస్లిం ఆచారాలను ఆమె పాటించరు. ఒక హిందువులాగా ఆమె బొట్టు పెట్టుకుంటారు, అన్ని రకాల పద్ధతులు పాటిస్తారు, మాట్లాడతారు. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కీలకంగా మారాయి. సో దీంతో బంగ్లాదేశ్ ఆమెను బహిష్కరించింది. సో ఆమె నిన్న ఢిల్లీలో ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి సందర్భంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అవేంటి అంటే, ఈ ప్రపంచంలో ఇస్లాం అనేటువంటి మతం ఉన్నంత వరకు ఉగ్రవాదం అనేది ఉంటుంది. సో ఉగ్రవాదం అనేది లేకుండా పోవాలి అంటే అసలు ఇస్లాం అనే మతమే ఉండకూడదు. ఇది ఆమె చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు. అంటే దీంట్లో ఎంత మీనింగ్ ఉంది అనేది ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. అది నేను చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. అలాగే ఆమె చెప్పింది ఏంటి అంటే, పిల్లలు కేవలం ఒక బుక్నో లేదంటే ఒక స్టోరీనో నమ్మి దాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు. రకరకాలైనటువంటి పుస్తకాలు చదవాలి, ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, రకరకాలైనటువంటి స్టోరీస్ వినాలి. అన్నింటినీ విన్న తర్వాతే మీకు జ్ఞానం అనేది వస్తుంది. దానికి సంబంధించినటువంటి సరైనటువంటి సమాచారం మీకు అందుతుంది. మానవత్వం అనేది లేకుండా వ్యవహరించేటువంటి మతం ఏదన్నా ఉంది అంటే అది ఇదే. సో జిహాదీ పేరుతో వీళ్ళు చేసేటువంటి దారుణాలు కానీ, అలానే మదరసాలలో పిల్లలకి బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదులుగా మార్చేటువంటి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ ఆగాలి అంటే ఇస్లాం అనేది భూమి మీద లేకుండా పోవాలి అనేది ఆమె చేసినటువంటి కీలక వ్యాఖ్యలు.